నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం. కానీ దరిద్ర దేవత కూడా ఉంది, దరిద్ర లక్ష్మి అని కొన్నిసార్లు వింటుంటాం. లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మా? రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? ఉందమ్మా. ఆవిడ అక్కగారు, ఈవిడ చెల్లెలు. అక్క చెల్లెలే. ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ్ని. జ్యేష్ఠ అంటే పెద్దది, పెద్ద ఆవిడ లక్ష్మి, దరిద్ర దేవత. చిన్న ఆవిడ లక్ష్మీదేవి. అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అని దష్ట అనేవారు. అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట. అంటే వ్యవహారంలో అట్లా ఊర్లలో నిజంగా దష్ట అంటారు కదా, అంటే నువ్వు దరిద్రం అని అర్థం అక్కడ. జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా, పనికిరాంది ముందు వస్తుంది, పనికొచ్చే తర్వాత వస్తుంది. పాలసముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది? ముందు హాలాహలం వచ్చింది, అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది, తర్వాత అమృతం వచ్చింది. పొలంలో పంట వెయ్యంగానే చేసే పని ఏమిటి? కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో. పనికిరానివి తీసేస్తే పనికొచ్చేది ఏపుగా వస్తుంది. అట్లాగే ముందర లక్ష్మీ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి చుట్టరికం. అక్కా చెల్లెలు. ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు. ఎందుకనమ్మా? ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు, అంతే. ఇద్దరు ఒకటే. ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా. నాణ్యం ఈ రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి? ఒకదానికి ఉన్న రెండు, అంతే, రెండు సైడ్స్, అంతే అంతే, రెండు వైపులు. అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం, ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి, ఈవిడ లక్ష్మీదేవి. ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు. ఓకే అమ్మా, అసలు ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి? అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం, ఇలా చాలా చెప్తుంటారు. ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా? ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి. అంటే దరిద్ర దేవత ఆవహించాలి కదా, సంపదలు కోల్పోయి. అవును. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, జానపద గేయం అమ్మ ఇది. ఏమంటే, చేటలో పళ్ళను చెరపడే రాజు, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది. ఇలా కొన్ని. నేను ఎలా పెడతాను అటువంటి చోటుకి? ఒక్కటి సవ్యంగా లేదే. నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా. చేటలో బియ్యం చెరుగుతారు కదా, బియ్యానికి తౌడు ఉంటుంది కదా, ఆ చేటకి తౌడు అతుక్కుని ఉంటుంది. దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసినతో త్వరగా పాడైపోతాయి. అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు. అలా వేయడు. ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు. విడిచిన బట్ట కట్టడం దరిద్రం. దరిద్రం చూసారా ఏ పదం వాడాం? దరిద్రం, దరిద్ర దేవత. అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం, అది కూడా దరిద్రమే. దరిద్రం అమ్మ. ఇప్పుడు మీరు పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటాం, స్నానం చేస్తాం, అడుగున ఆఖరి దాకా పోసుకోం కదా, కాసి నీళ్లు మిగులుస్తాం. ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు. ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు. ఓకే. మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం, కానీ దాని వెనకాల రీజన్ ఇదని ఇప్పుడు తెలిసిందమ్మా. కానీ ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక వాటిని కింద పారబోసి వచ్చేస్తాం కదా. అంటే ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి. ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి. అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు? విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం, విడిచిన బట్టలు కట్టుకోవడం దరిద్రమే కదమ్మా. కంపు కొడతాయి, పాడైపోతాయి, వాసన వస్తాయి. బట్టలు బోల్డ్, దే క్యారీ మెనీ థింగ్స్ విత్ దెమ్. అంచేత అవి. తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం, ఎంగిళ్ళు తినడం, అశుభ్రంగా ఉండడం, అశుచిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా
దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం. ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుందిట వస్తుంది. ఇది ఈవిడిలా ఉంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో కొన్ని ప్రదేశాలు చెప్పింది. ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు. లక్ష్మి లేదు కనుక ఇవిడ వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి తాను ఎక్కడ ఉంటానని చెప్పింది, శుచిగా ఉండాలి. శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి, ఇల్లు శుచిగా ఉండాలి. అవునమ్మా. మనసు కూడా శుచిగా ఉండాలి. ఇది మెయిన్, అందరం ఇది వదిలేస్తాం. అదే కదా, మనసులో ఎంతసేపు నేను నీట్గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కొట్టుకుని ఇల్లంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీద ఐక్యానో ఏదో రకంచి ఫర్నిచర్ తెప్పించి నీట్గా అక్కడ పెట్టాం అంతే, బా అనిపిస్తుంది. కానీ ఇంట్లోకి వెడితే అంత నీట్గా ఉన్నా ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలనిపించదు, ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి, ప్రతికూల లక్షణాలు. కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు. శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది. తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు, గాలి వెలుగు ఉండాలి, వెంటిలేషన్ ఎక్కువగా. చీకటి పడ్డాక దీపం ఉండాలి. దీపంలో నేను ఉంటానని చెప్పింది, పూలలో తానుంటానంది, తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది, చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది. లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి. ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది. ఈ మధ్య ఎవరో ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు, ఎక్కడ దొరుకుతాయో. ఇది నిజంగా అట్లా పెట్టుకోవచ్చమ్మా? అవసరం లేదు, పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలని ఏం లేదు. ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి ఏం వచ్చి కూర్చోదు. మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా, అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర, అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు. వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది, వస్తున్నదన్నా పారిపోతుంది. అంటే దరిదాపుల్లో కదా, కొన్ని రోజుల పాటు రాదు. అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి. అదే చెప్తారండి, ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట. నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం? మనసు బాగుంటే, అందరూ ఆహ్లాదంగా ఉంటే, ఒకళ్ళ పట్ల ఒకటి శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇవి లేని చోట లక్ష్మి ఉండదు. ఇంట్లో శుచిగా లేకపోయినా, దెబ్బలాడుకుంటూ ఉన్నా, పోట్లాడుకుంటూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా, మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా? వస్తాయి. కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు. బాధపడడం వేరు, దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు. కొంతమంది మొహాలు చూడండి, ఏదో చిన్న బాధ వస్తుంది, మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు. వాళ్ళకి సంపద రమ్మంటే ఎట్లా వస్తుంది? ముందు ఆ మొహం మారిస్తే మీ మొహం కాస్త మార్చుకోండి, మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది. మొహంలోనే కనపడతాయి. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటావు ఇట్లా అంటుంటారు. ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఇంట్లో. ఈడుపు కాళ్ళు అంటే పని చేయమంటే అబ్బా అని నడవడం చకచక కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు. అంటే ఇష్టం లేక. అంటే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, దరిద్ర దేవత ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా. దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు. మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి. ఎవరిని అందగత్తెలన్నా రెండో వాళ్ళకి కోపం వస్తుంది కదా. అవునమ్మా. మరి లక్ష్మి కావాలి, జ్యేష్ఠాదేవి అక్కర్లేదు. అందుకు ఆయన తెలివిగా అన్నాడట, ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఇటు రండి, నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట. లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు, జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్నాడు. అబ్బా నువ్వు అలా బయటికి పెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని. లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట. అయిపోయింది. ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా. మనకు కావాల్సిందే అది. అదే కదా. అప్పుడు వెళ్తే ఈవిడ వస్తుంది, చీకటి పెడితే గాని వెలుగు రాదు. అంతే 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 కదా. అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అవును, చీకటి వస్తే వెలుగుపోయింది కాదు, వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అందువల్ల వెలుగుని ఆహ్వానించుకోవాలి,
చీకటి దానంతట అదే పోతుంది. అంచేత సూపర్ అమ్మా నిజంగా. ఎవరమ్మా ఇది చెప్పింది? ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు. ఇది ఒక ప్రధానమైన పండితుడు అని కాదు, ఊరికే అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ. చాలా అద్భుతంగా అసలు నిజంగా చెప్పేవారు. ఇలా ఉంటాయి. అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం. అవునమ్మా. కాదమ్మా, అష్టలక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం, చదువు, ఆరోగ్యం, సంతానం ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే. ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆహ్లాదంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇంట్లో గాలి వెలుగు ఉండాలి, శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి. ఇవేమీ లేకపోతే అక్కగారు వచ్చి కూర్చుంటారు, అక్కగారు వద్దనుకుంటే ఇవన్నీ ఉండాలి. అంతే. మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇందులో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా? లేదమ్మా. నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. లేదు, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా. అవును. పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా. ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు. అంతే, మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి, ఆ రెమెడీ చేయాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదమ్మా. అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవనే అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే. ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు, అంతసేపు చాలదు. అంతే అంతే కదా. ఏదో దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా. ఇలా ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి. ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు. అంటే మంత్రాలు వద్దని కాదు, వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను. అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి. చేయగలిగితే చేసుకోవచ్చు, చేయలేకపోతే విచారం అవసరం లేదు. మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు ఇందాక అన్నట్టు అర్థాలు మారిపోతున్నాయి. దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్. హాయిగా ఉండండి. అంతే అంతే. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి, సుఖారాధ్య అని ఉంది. సుఖంగా ఆరాధించబడేది. సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతామమ్మా? అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా, అంతే హాయిగా చేసుకోవచ్చుగా. కష్టపడి ఎందుకు చెయ్యాలి? సోమరితనం ఉండకూడదు కానీ, అవునవును, బద్ధకం ఉండకూడదు కానీ కష్టపడమని చెప్పాల. అందరూ ఆర్భాటాలు, హంగులు, హడావిడి, పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. నియమాలు ఉన్నాయి లేకపోలా, కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు. మనం అనుకుంటే తేలికమ్మా కాదమ్మా. శుచిగా ఉండమంటే అదేమంత కష్టం? ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా? సోమరిపోతులకు కష్టమే అమ్మా. సోమరిపోతులకు అందుకే సోమరితనం ఎలా ఉంటుంది? ఉండదు. అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే. ఇలా చిన్న చిన్నవి ఈ రెండే కదా, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా. ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా. అవును అవును, చాలా కష్టం. ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా. వాటికన్నా ఇది తేలిక కాదు. మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా. అది కూడా లక్ష్మే కదమ్మా, ఆరోగ్య లక్ష్మి. అంతే అంతే. అవునమ్మా, మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి, డబ్బు ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలమ్మా. డబ్బు ఒక్కటే కాదు, అన్నీ ఉండాలమ్మా. డబ్బు ఒకటి, డబ్బుతో వచ్చేది ఏం లేదు. ఆరోగ్యం ఉండాలి. మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి. బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, కానీ కప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? గ్లాసులు మంచినీళ్ళు చేతికి అందించేవాళ్ళు ఉన్నారా? ఏదో దేశాల్లో ఉండి ఎక్కడో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఆయా దేశాల్లో, ధనవంతమైన దేశాల్లో పెలాషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అమ్మకో నాన్నకో జ్వరం వస్తే చూసుకోవడానికి పక్కింటి వాళ్ళ మీదో పని మనిషి మీదో ఆధారపడాలి. అవును,
అది సంతాన లక్ష్మి కాదు, అది సంతాన సౌభాగ్యం కాదు, సంతానం మాత్రమే ఉంది, సౌభాగ్యం లేదు. చాలా పనులు ఒక పద్ధతిగా అంటే టైం టు టైం కాకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము. ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానివ్వండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానివ్వండి, ఒక పని చేద్దాము అనుకుంటే అది పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నానికి అవ్వదు, సాయంత్రానికి అవ్వదు. అలా కాకుండా పనులన్నీ కూడా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే దానికి మీ నుంచి ఎలా చెప్తారమ్మా? అసలు మీరే చెప్పారు పనులు పూర్తి కావాలంటే చకచకా చేయాలని. ఆ చకచకా చేయడంలో కూడా కొంతమంది చేస్తూనే ఉంటారు, అస్సలు కూర్చోరు, చీమ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటారు. ఏ రకంగా అయితే చీమ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుందో విశ్రాంతి లేకుండా, అట్లా తిరుగుతూనే ఉంటాయి కానీ పనులు అవ్వవు కదా. అవును. కొంతమంది అసలు కదిలినట్టే ఉండరు, ఎప్పుడు చూడు మడతన్నలా కానీ పుస్తకంలాగా, లేకపోతే అప్పుడే చాకలు తెచ్చినటువంటి స్త్రీ చీరలాగా చక్కగా ఉంటారు కానీ పనులన్నీ తెవులు ఉంటాయి. అవును. ఏమిటి కిటుకు అంటే, ఈ పని చెయ్యడంలో ఒక కార్యక్రమము అన్నది ఒకటి ఉంది. కార్యక్రమము అంటే పని చేయడంలో ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక తీరు దాంట్లో అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి వర్కింగ్ డేస్ అనుకోండి, 9 తెములుతారండి ఆడ మగ పిల్ల పెద్ద అందరూను. హాలిడే అనుకోండి 10 ఎవ్వరూ తెమిలినట్టే ఉండరు. అట్లానే ఏమన్నా కూర్చున్నారా అంటే ఏదో కొంతమంది కూర్చుంటారేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూర్చున్నట్టుగా కూడా అనిపించదు, చేస్తున్నట్టే ఉంటారు. పోనీ ఏమన్నా ప్రత్యేకంగా రోజు కన్నా ఎక్కువ పని చేశారంటే అది కాదు. ఏమిటంటే మనసులో వాళ్ళు రిలాక్స్ అయిపోయారు. ఇవాళ నేను విశ్రాంతి తీసుకోవాలనే ఒక విషయం ఫిక్స్ అయింది మనసులో. ఆ ఫిక్సేషన్ వల్ల అదంతా అలా నెమ్మదిగా, తొందర ఏమిటి అనే భావన ఒకటి ఉంటుంది, దానివల్ల నెమ్మదవుతుంది. అంతకన్నా మరొక కారణం కాదు. అయితే దీనికి కొంతమంది పాపం అది వర్కింగ్ డే అవని హాలిడే అవని తొందరగా తెమలేకపోతారు, ఎప్పుడూ ఆలస్యమే. ఇంట్లో పిల్లలు నాకు స్కూలుకు టైం అయిందని గొడవ పెడుతూ ఉంటారు, ఈవిడ ఆఫీస్కి లేటుగా పెడతారు, భర్త ప్రతిరోజు నాకు ఆఫీస్కి నీ వల్ల లేట్ అయిందంటూనే ఉంటాడు. అఫ్కోర్స్ ఆయన ఏం సాయం చేయడానికో, చేస్తే అది వేరే మాట. అది ఇలాంటివన్నీ జరుగుతూ ఎందుకుంటాయంటే చేద్దామనుకున్నటువంటి పనికి ఒక క్రమ పద్ధతి లేదు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆడవాళ్ళ విషయంలో. ఉదాహరణకి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి అప్పుడు పోపు సామాన్లు వెతుక్కుంటారు. తీరా చేస్తే అందులో ఆవాలో జీలకర్ర లేదు, ఇంట్లో ఉన్నాయి, ప్యాకెట్ కట్ చేసి ఇందులో పోయాలి, ఈ లోపల మాడిపోదు అది, అందువల్ల స్టవ్ ఆపుతారు. ఈ వెలిగించటం ఆపడం అనేటటువంటిది పొద్దున 1 నిమిషం కూడా కౌంట్ అవుతుందా అవదా? ఖచ్చితంగా పొద్దున పూట చేసే ప్రతిదీ కౌంటే కదా. అది అందువల్ల అన్నీ సిద్ధం పెట్టుకుని చేసుకోవాలి. ఏమేం చెయ్యాలి, చాలామందికి త్వరగా తెమిలేటటువంటి వాళ్ళ ప్రణాళిక గనక చూసినట్టయితే రేపు మనం ఏం చేసుకోవాలి అన్న దాన్ని వీలైనంత వరకు ముందు రోజు ఆలోచన చేస్తారు. ముందు భౌతికంగా చేయడం కన్నా ఏ పనైనా మానసికంగా చేసేయాలి. ప్రణాళిక, ఓ బ్లూ ప్రింట్ తయారవ్వాలి. ఇదిగో ఇది వండాలనుకుంటున్నాం, ఇది చేయాలనుకుంటున్నాం, ఇది ముందు ఇది తర్వాత, అది తర్వాత వంట, ఏది ముందు స్టవ్ మీద పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, ఏది ఎక్కువసేపు ఉడుకుతుందో దాన్ని ముందు పెట్టుకోవాలి నెమ్మదిగా, త్వరగా అయిపోయేదాన్ని తర్వాత, ఇది ప్లాన్ ఉండాలి కదా. లేకపోతే త్వరగా అయిపోయేదాన్ని ముందు పెట్టి పక్కన పెట్టేసాం, అది చల్లగా అయిపోతుంది, నెమ్మదిగా అయ్యేది పెట్టాము, ఆఫీస్ టైం అయిపోయినా అది ఉడకదు. అంటే ఇది ఉదాహరణ, వంట అయితే బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పా. అట్లాగే ఇందులో పూజా భాగం ఉంటుంది, ఈ ఇంటి పనులన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. పిల్లలు కనుక చిన్నవాళ్ళు అయితే వాళ్ళ పుస్తకాలు సర్దడం, వాళ్ళ హోంవర్కులు చూడడం, వాళ్ళకి వాటర్ బాటిల్ సర్దడం దగ్గర నుంచి అందుకని ఏం చేయాలి, ముందు రోజే రేపేం చేస్తామన్నది ప్లాన్ వేసుకుని వీలైనంత వరకు పిల్లలకి పెద్దలకి ఇంట్లో వాళ్ళకి పనులని అప్పచెప్పేయాలి. వాటర్ బాటిల్స్ పట్టేది నువ్వు, టిఫిన్ డబ్బాలు రెడీ పెట్టేసేది నువ్వు, నేను నింపుతాను,
ఎవరి డబ్బా వాళ్ళకి రెడీ పెట్టుకో, నీ బ్యాగ్ సర్దుకున్నావా లేదా, నీ బ్యాగ్ సర్దుకున్నావా లేదా, ఇవన్నీ చెప్పడంతో పాటు తన బ్యాగు తను కొట్టుకోవాల్సిన బట్టలు కూడా సిద్ధంగా పెట్టుకుంటే హడావుడి పడాల్సిన పని ఉండదు కదా. అంటే ఇంట్లో భారం అంతా ఒక్కళ్ళ మీదే వేసుకోకుండా తలా ఒక పని పంచుకోవడం వల్ల శ్రమ చెప్పాలి పంచుకోవడం కూడా కాదు. సాధారణంగా పంచుకునే సద్బుద్ధి ఉన్న వాళ్ళు తక్కువ మంది. అంచేత వాళ్ళకి అలాట్ చేయాలి, ఈ పని నీది, నువ్వు నాకు చేసి అందించాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఇంటి పనులో భాగస్వాములుగా చెయ్యాలి. వాళ్ళు భాగస్వాములే కదా, బాధ్యత కలిగిన వాళ్ళుగా చెయ్యాలి. రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాలి. నీకెందుకు నేను చేస్తా, నువ్వు బాగా చెయ్యు, నేను కూర తరిగిస్తాన్ని భర్త తోడు వచ్చాడు అనుకోండి, సహాయం మీరు కూర చిన్న ముక్కలు పెద్ద ముక్కలు తరుగుతారు, నాకొద్దు, సమానంగా ఉండవు అని అన్నదనుకోండి, జన్మలో రాడు మళ్ళీ. అవును, పర్వాలేదు, హెచ్చు తగ్గులు తగ్గాడనుకోండి, మునిగిపోయింది, వాళ్ళకి ఇలాగే ఉండండి. ఒకవేళ ముక్క ఉడకలేదనుకోండి, పెద్ద ముక్క, ఏమిటంటే పెద్ద ముక్క అయింది కదండి, రేపు సమానంగా తరుక్కుంటే బాగా వస్తుందని చెప్పేస్తే అయిపోయాయి. ఆ మాత్రం చిన్న ఓర్పు లేకపోవడం వల్ల, అవతల వాళ్ళు చేసే పని నేను చేసినంత పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం వల్ల, నేనేం పర్ఫెక్ట్ కాదు అయినా అనుకుంటాను నాకు నేను, అట్లా అనుకోవడం వల్ల, ఇతరులని ఇన్వాల్వ్ చేయకపోవడం వల్ల, నేనే సూపర్ హ్యూమన్, సూపర్ ఉమన్, సూపర్ మామ్ అని అనుకోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. హాయిగా పనులను అందరికీ అలాట్ చేయాలి, డెప్యూట్ చేయాలి, చేసి సూపర్వైజ్ చేయాలి, ప్లాన్ చేయాలి. దానికోసం ప్లానింగ్ అవసరం. ముందు మనసుతో పని చేయండి, శరీరంతో చేసేటప్పుడు తేలికవుతుంది. ఇది ముందు చాలా పప్పు లాంటిది ఉడకాలనుకోండి, ముందు పెట్టండి. ఏ బీరకాయ కూర లాంటిది అనుకోండి, క్షణంలో మగ్గిపోతుంది, తర్వాత చెయ్యండి. ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోవడానికి పెద్ద మేధా సంపద అక్కర్లేదు, అనుభవం చాలు. కానీ ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, స్టవ్ వెలిగించి కూర తరగడం మొదలు పెడతారు. అవును, అంటే అది వాళ్ళ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏమోనమ్మా, నేను నూనె కాగేలోపు కూరగాయల ముక్కలు తరిగేసేస్తానని. ఆ కాన్ఫిడెన్స్ ఉండి తరగలిగితే బెండకాయ లాంటి వాటిని తరుక్కుంటే పర్వాలా, మరి అరటికాయో బీరకాయో చెక్కు తీయాల్సినవో అయినప్పుడు ఇబ్బంది అవదా? దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ ఉండి చెయ్యగలగడం వేరు, అయోమయంగా చేయడం వేరు. అవును, అయోమయంగా చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కనుక వీటన్నింటినీ కూడా ముందు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఇన్వాల్వ్ ఎవ్రీ వన్, డెప్యూట్ ద వర్క్, అలాట్ ప్రాపర్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఉన్నప్పుడు పనులన్నీ అవుతాయి. నేను ఒక్కదాన్నే కాదు చురుకుగా ఉండడం, ఇంట్లో అందరూ ఉండాలి. ఈ ఇల్లు నా ఒక్కదాని మీద నడుస్తుంది అనేటటువంటి ఒక అహంకార భావన వదిలిపెట్టిన తర్వాత బ్రహ్మాండంగా నడుస్తుంది. అమ్మ, వశీకరణం అంటారు, అసలు వశీకరణం అనేది నిజంగా ఉందా? అంటే భార్యని భర్త వశీకరణం, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళని వశీకరణ చేసుకోవడం అంటారు, అవంతా నిజమేనా, నమ్మొచ్చా? ఉందమ్మా, లేకపోలేదు. కాకపోతే లోకంలో మనం అనుకునేటటువంటి పద్ధతిలో లేదు. మంత్రాలు, తంత్రాలు, మందులు పెట్టడాలు, ఇట్లాంటి పద్ధతులు అయితే లేదు అని చెప్పడానికి లేదు, కానీ అది ఉండకూడదు కూడా. అది చాలా తక్కువగా ఉంటాయి. ఈ మాట ఒకప్పుడు సత్యభామాదేవి ద్రౌపదీదేవిని అడిగింది. అంటే ద్రౌపదికి ఎంత కోపం వచ్చిందంటే, జగన్నాథుడి భార్యవి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అంది. అని మళ్ళీ తన్ని తాను తమాయించుకుని చెప్తుంది, మందులు పెడితే మన్ను తిన్న పామైపోతాడు, ఇంకెందుకు వసంలో ఉండి కూడా మంచంలోంచి లేవకుండా కూర్చో అంటే కూర్చుని, నుంచో అంటే నుంచుని, ఏది అంగడికి వెళ్ళి తోటకూర తెమ్మంటే తోటకూర అంటే ఏమిటో తెలియదు, నా భార్యను అడుగొస్తాను అనేటువంటి చచ్చుమోహన్లాగా తయారైతే ఎందుకు పనికొస్తాడు? ఇంకా మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అలా అయిపోతారు. మంత్రాలు పెట్టినట్టయితే వాళ్ళు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అవి కాదు, భర్తని వశపరుచుకోవడానికి ఒక మార్గం ఉంది అని చెప్తుంది. అంతే, ఈవిడ అడిగింది అదే. నీ 5గురు భర్తల ముఖాన ఎప్పుడు చిరునవ్వు మాయకుండా ఉంటుంది, ఏం చేసావు నువ్వు, మందు పెట్టావా, మంత్రం ఉపయోగించావా అని. అంటే దానికి ద్రౌపది చెప్తుంది, భర్తని వశపరుచుకోవడానికి ఉన్న మార్గం ఏమిటంటే,
ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే ద్రౌపది చెప్పినవని అలా ఉంచండి. ద్రౌపది ఏం చెప్పిందంటే, వాళ్ళ ఇంటికి వచ్చేప్పటికి నేను చిరునవ్వు నవ్వుతూ పలకరిస్తాను, వారికి కావాల్సిన సేవలన్నీ చేస్తాను, తల్లిలాగా భోజనం పెడతాను, ఇంటి వ్యవహారాలేవి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అన్నీ నేనే చూసుకుంటాను. ఎందుకంటే రాజపరిపాలన చేయాలి వాళ్ళు. ఆ పరిపాలనకే వాళ్ళకి అప్పచెప్పి ఇల్లు మేనేజ్మెంట్ అంతా నేనే చూసుకుంటానంది. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళో మనం అర్థం చేసుకోండి. పని వాళ్ళకి జీతాలు ఇవ్వడం, దాసదాసీ జనాలు, వీళ్ళ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటా. అప్పట్లో మొత్తం అంతా ఆడవాళ్లే చూసుకునేవారు. మరి ఇంటి పెత్తనం అంతా ఆడవాళ్ళదేనండి, వదులుకుంటే తప్ప. ఇంటికి మహారాణులు వాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందంటారా అమ్మ? అది నడుపుకోవడం చేతైన వాళ్ళ చేతుల్లో ఉందమ్మా. సత్యభామలాగా పిచ్చిమొహాలు అయితే కుదరదు, ద్రౌపదిలాగా సమర్థులైతే కుదురుతుంది. అది ఇప్పుడు ఎంతసేపు తన అందచందాలతో భర్త నా మాటే వినాలి అనుకుంటూ, నా తెలివితేటలు ఎంత, నేనెంత, నా మాట వింటే ఏం బాగుంటుంది, వాళ్ళు వాళ్ళల్లాగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉంటే చాలు అని రాజవ్యవహారాలన్నీ మానేసుకుని కృష్ణుడు సత్యభామ కొంగుపట్టు కూర్చుంటే ఏం పనికొస్తాడు? అంతే కదమ్మా. నా భార్య అంటే నాకు చాలా ఇష్టమని ద్రౌపది దగ్గరే పాండవులు కూర్చుని ఉంటే రాజవ్యవహారం ఎలా నడుస్తుంది? ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి, ఎవరెంతటి వాళ్ళు సమర్థులుగా వాళ్ళు ఉండాలి, ఒకరినొకరు గౌరవించాలి, ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అలా ఉండడానికి తగిన వాతావరణం కల్పించగలగడం అనేది ప్రధానం. అన్నింటినీ మించి ఇంకొకటి ఉంది. ఇవన్నీ చేయడంతో పాటుగా మా అత్తగారిని చాలా బాగా సేవ చేసుకుంటాను అంది. తన తల్లిని గౌరవించినంత కాలం ఏ పురుషుడైనా తన భార్య పట్ల ఇష్టం కలిగి ఉంటాడండి. నాకు అత్తగారు అక్కర్లేదు, భర్త కావాలి అంటే, నీకు ఈ భర్తనిచ్చింది ఎవరు? అత్తగారే కదా. ఆవిడ లేకపోతే ఇతను ఉండేవాడా? లేదు. ఆ మాత్రం ఆలోచించుకోవాలి కదా. అందుకని కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏదైనా ఉన్నా, దానిని ఎవరికి ఏ అవసరం ఉన్నా దానిని చూడగలిగినటువంటి వాళ్ళ మాట ఎవరైనా వింటారండి. ఇంట్లో ఎవరి మాట వింటారు? ఎవరైనా ఎవరు మనకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మాట వింటారు, ఎవరు మనకి సహాయం చేస్తారో వాళ్ళ మాట వింటారు. వీళ్ళ మాట వినడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళ మాట వింటారు. ఆ రకంగా ఉండాలి. కానీ నేనేమీ చెయ్యను, అందరూ నాకే చెయ్యాలి అనుకుంటే కుదరదు. భర్త తనకు వశుడై ఉండాలి అంటే మొట్టమొదట చేయాల్సింది అత్తగారిని ఆకట్టుకోవాలి. మొదటిది. పాపం పిచ్చి పిల్ల అని అనుకుంటుందన్నమాట ఆవిడ. నా కోడలికి ఏం తెలియదు అని, నా కొడుకుని తన కొంగును కట్టుకోలేదు, నాకే వదిలేసింది అన్న భావన అత్తగారికి కలగాలి. అది మొదటిది. అలా చెయ్యక్కర్లా, ఆవిడకి ఆ భావన కలిగేటి చేసినా చాలు. అంతే కదా? అంతే మేడం. అంతే. అలా చెయ్యొచ్చు. అయిన తర్వాత అతడికి కావలసినటువంటి అవసరాలు కొన్ని తీర్చాలి. ఎందుకు అంటే, ఏమిటి ఆడవాళ్ళు దాసి ఇలా చేయడానికి అని అడుగుతారు. కాదు, మగవాడు చాలా బలహీనుడు. ఆకారం పెద్దది ఉంటుంది కానీ చాలా బలహీనుడు మానసికంగా. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాడు. చిన్నప్పుడు తల్లి మీద, పెద్దయ్యాక భార్య మీద. మీరు గమనించినట్టయితే మామగారు కోడల్ని ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు, కోడల మీద ఆధారపడతాడు. అవును, అత్తగారి కన్నా మామగారు. ఎందుకంటే ఒక స్త్రీలో ఉన్న మాతృత్వం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఆధారపడతారు స్త్రీల మీద. వేరే రకంగా కాదు, అన్నం పెట్టేది వాళ్లే కదా. అవును. ఆ విధంగా కనుక అవసరం జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళకు అనుకూలంగా కనుక ఉన్నట్టయితే బాగుంటుంది. అంటే వాళ్ళు సమర్థులైతే. సమర్థులు కానప్పుడు, అందరూ సమర్థులుగా ఉంటారని చెప్పలేం, పాండవులంత సమర్థులుగా అందరూ ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు తానే నాయకత్వం వహించి వాళ్ళు తను అనుసరించి ఉండేటట్టుగా ప్రేమగా చూసుకోవాలి. అక్కడ అహంకారం ఉండకూడదు. ప్రేమకి వశపడని వాళ్ళు ఎవ్వరూ లేరండి. వశీకరణ అంటే ఏది కాదు, ప్రేమే. ప్రేమకి వశపడని వాళ్ళు ఎవ్వరూ లేరు. భగవంతుడి దగ్గర నుంచి పసిపిల్లల దాకా, జంతువుల దగ్గర నుంచి పక్షుల దాకా, అందరు పాముల దాకా కూడా ప్రేమకి వశపడతాయి. ప్రేమగా చూసినట్టయితే కాటేయడానికి వచ్చిన పాము కూడా వెనక్కి వెడుతుంది అని చెప్తారు. పూర్వం ఋషులు అడవుల్లో ఉన్నప్పుడు క్రూర జంతువుల్ని ఎలా అదుపులో పెట్టారంటే వాటిని ఏం కొట్టలేదు, తిట్టలేదు, వాటిని అలా ప్రేమగా చూసేవారు అంతే. అది ఆ ప్రేమకు వశపడి వెనక్కి వెళ్ళిపోయేది. మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా
ఋషులంతటి వాళ్ళం కాము కదా, వెంటనే అనుమానం వస్తుంది. అయ్య బాబాయ్ మేము అట్లా కాదు కదా, అవన్నీ చెప్పకండి మాకని. మనకు ఉరికే ఉదాహరణకి చెప్పా కానీ మనం అలా చేయలేం. కానీ కనీసం సాటి మనిషిని మనం ప్రేమతో వశపరుచుకోవచ్చు కదా. అన్నింటికన్నా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఏదో ఇబ్బంది పడ్డటువంటి కుర్రాళ్ళని లేదా అమ్మాయిల్ని ఒకళ్ళనొకళ్ళు ఏదో ఇబ్బందిలో ఉంటే వెళ్ళి సానుభూతి చూపంగానే వాళ్ళు వశమైపోయి వాళ్ళ వెంట పడి వెళ్ళడం ఏ చరిత్ర చూసినా మనకి అదే కనపడుతోంది. దాన్ని మించింది ఇంకోటి లేదు కదా. నేను పెత్తనం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరండి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు, అధికారం వచ్చి చెప్పిందట నువ్వు నా దానివి అందిట. సరే కూర్చో అని సింహాసనం మీద కూర్చోబెట్టిందిట ప్రపంచం. ప్రేమ వచ్చి చెప్పిందిట నేను నీ దాన్ని అందిట. ఇంటి పెత్తనం ఇచ్చేసింది. రెండూ ఒకటే, మాటల్లో తేడా. నేను నీ దాన్ని నువ్వు నా దానివి అంటే ప్రపంచం తన సమస్తమైన పెత్తనం ప్రేమకి ఇచ్చేసింది, అధికారాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఏది విలువైంది? ప్రేమే. మరి ప్రేమని మించింది లేదు. ప్రేమగా చూడడం అనేది ఒక్కటి నేర్చుకున్నట్టయితే అది భర్తనే కాదండి, అత్తగారిని, పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని సమస్తం ఇదే మాట మనకి పెళ్లి మంత్రాల్లో చెప్తారు. ఏమని? నీ భర్తని 11వ కొడుకులాగా చూసుకో అని. అంటే ధర్మశాస్త్రం ప్రకారం 10 మంది కన్నా పిల్లల్ని కనకూడదు. పూర్వకాలం మాట, ఇప్పటిది కాదండి, పూర్వకాలం మాట. 10 మంది అంతే, అంతకన్నా లిమిట్ దాటకూడదు. ఇప్పుడైతే ఒకళ్ళతోనే ఆపేస్తున్నారు. వన్నారు నన్నమ్మా, చెప్పారు. కరెక్ట్. అది కాలానుగుణంగా మారేదనుకోండి, అదే పట్టుకోవాలంటే కుదరదు. అట్లాంటిది అక్కడ అంత కొడుకులాగా చూసుకోగలిగినటువంటి విశాల హృదయం ఉన్నప్పుడు పిల్లవాడు చిన్నవాడు తప్పు చేస్తే పోన్లే నాన్న ఇంకోసారి చేయక అనగలిగేటటువంటి హృదయం ఉంటుంది. అలాగే భర్త తప్పు చేస్తే ఒకసారి తప్పు చేశామని చెప్పచ్చు. ఇంత ప్రేమ ఉంది గనకే, ఇంత తన కనుసన్నల్లో ఉంటారు గనకే ద్రౌపది చీల్చి చెండాడింది ధర్మరాజుని. మామూలు మాటలు కాదు, ఈ రోజుల్లో అయితే మనం వినలేం. అంత భయంకరంగా ధర్మరాజు గురించి మాట్లాడింది. ఇక్కడ ప్రేమనిస్తే అక్కడ నుంచి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అంతే మరి, అంతే. అసలు ద్రౌపది మాట్లాడిన మాటలకైతే ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా ఏ మగవాడు భరించి ఊరుకోడు భార్యని. అట్లా మాట్లాడినా ఊరుకున్నాడు అంటే ఈవిడ ప్రేమతో కట్టేసింది. సత్యభామకి చెప్పడం తను వాళ్ళకి సేవకురాలుగా చేశానని చెప్పింది. అలా వశపడతారు తప్ప మందులేమిటమ్మా? ఆఖరికి నిద్ర మాత్ర వేస్తేనే, నిద్ర వస్తుందని వేస్తేనే మర్నాడు నీరసంగా ఉంటారే. కంటిన్యూస్గా నిద్ర మాత్రలు లాంటివి వేస్తే ఏమవుతారు? మన్ను తిన పాముల్లా అవుతారే, మందబుద్ధులు అవుతారే, పడిపోతారు. మానసికంగా బలహీనపడతారు. మానసికంగా బలహీనపడినటువంటి ఒక చవట ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అది అనవసరం. థ్యాంక్స్ అమ్మా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.